హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 48వ భాగం విందాం. ప్రేత రూపములతో నిండి నిర్మానుష్యమై ఉన్న వైకుంఠ నగరంలో మోహనమూర్తి ఆలయం ఒకటే సజీవమై సర్వశోభాయమానంగా ఉంది. మాణిక్య దీపకాంతులతో వెలుగుతూ మకర తోరణాది అలంకరణలతో ఆనాడు వెలసినట్లు కనుల పండుగై ఉంది. మణిమేఖల కృష్ణశర్మలు వివిధ మందిరములు, సావిడులు, మంటపములు దాటి స్వామి గర్భాలయములోకి చేరారు. సర్పాకారముపై సుఖాసీనుడై ఉన్న స్వామి విగ్రహానికి ఆ ఇద్దరు ప్రదక్షిణాది విధులు నెరవేర్చి ప్రణమిల్లిన తర్వాత మణిమేఖల ఆ మందిరంలో గల వీణనందుకొని స్వామి సాన్నిధ్యంలో కూర్చొని, ఇప్పుడు నువ్వు కూడా నా కంఠంతో నీ కంఠాన్ని ఏకం చేసి ప్రార్థనా గీతములు పాడాలి అనగా కృష్ణశర్మ అదే ప్రకారము ఆమె వీణ మీటుతూ పాడుతూ ఉండగా తాను కూడా ఆమెతో కలిసి ప్రార్థనా గీతాలు పాడనారంభించాడు. కొంతసేపటికి ఆ ఇరువురు ఆవేశపూరితులై శరీరాలని మరిచి రాళ్లు కరిగేలాగును, మ్రోడులు చిగిర్చేలాగును మధురగానంతో తన్మయత్వాన్ని పొందిన సమయంలో మొదట స్వామికి ఆసనమై ఉన్న సర్పాకారము కదిలింది. అందుండి వెలువడిన అమృతవాక్కులు విని భక్తి పరవశులై పాడుతున్నవారు ఆగారు. పూజ దంపతులారా, మీ పాదస్పర్శ వలన వైకుంఠపురానికి ఈనాడు శాప విముక్తి కలగనై ఉంది. మణిమేఖల, సాహస వితరణాది సద్గుణాలతో నిండిన నీ చరిత్ర లోకపూజ్యం కాగలదు. నీ భర్తకు ఫణిరాజుచే ప్రసాదింపబడిన శిరోమణిని ఒక కమండల జలంలో ఉంచి ఆ జలమును ప్రేతములై పడి ఉన్న కళేబరాలన్నింటిపైన నువ్వు నీ స్వహస్తాలతో చల్లిన ఎడల విగత జీవులైన వారందరూ పునర్జీవులు కాగలరు. ఈ నగరం ఇంతవరకు ఇటువంటి దుస్థితిలో ఉండటానికి కారకుడైన అగ్నిహోత్ర పండితుడు తానిచ్చిన శాపంతో తన సర్వశక్తుల్ని కోల్పోయి కుష్ఠరోగిగా బాధపడుతూ మీ దగ్గరికి వస్తాడు. అప్పుడు మీరు అతన్ని కూడా క్షమించి శిరోమణి జలాన్ని అతనిపైన కూడా చల్లండి అని మోహనమూర్తి విగ్రహము ముఖతా వచ్చిన మాటలు అంతటితో ఆగిపోయాయి. మణిమేఖల కృష్ణశర్మలు ఆనంద పరవశులై స్వామిని ఇంకా అనేక విధాలా స్తుతించి పూజలు చేసి ఆలయ భాగంలో గల ఒక కమండలాన్ని పట్టుకొని యువతలకి వచ్చారు. చేరువులో ఉన్న కొలనులోని పరిశుద్ధ జలాన్ని కమండలం నిండా పట్టి కృష్ణశర్మ అంతవరకు తన ఉత్తరీయమున భద్రపరుచుకుని ఉంచిన శిరోమణిని వెలుపలికి తీశాడు. కోటి సూర్యభ సమానంగా వెలుగుతున్న దానిని కన్నులకద్దుకొని ఫణిరాజును ఒకసారి మనసులో తలుచుకొని కమండల జలంలో వేసి మణిమేఖలకు అందియగా ఆమె దానిని అందుకొని ముందుగా తల్లిదండ్రులైన ప్రేత రూపాలన్న దగ్గరికి పోయి ఆ పవిత్ర జలాన్ని ఆ మృతజీవులపైన చల్లగా వారు నిద్రలో నుంచి మేలుకున్నట్లు ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న మణిమేఖలను కౌగలించి ఆమెతో ఉన్న నూతన పురుషుణ్ణి చూసి విభ్రాంతులైనారు. తల్లి, మేమింతకాలము నిద్రలో ఉన్నామా? ఇక్కడ ఈ ప్రేత రూపాలన్నీ ఏమిటి? నీతో ఉన్న ఈ సుందర పురుషుడెవరు? ఇది మన వైకుంఠపురం కాదా అని ధర్మపాలుడు ఆనంద ఆశ్చర్యాలతో అడగ్గా, క్షణం ఓపిక పట్టండి, అగ్నిహోత్రుల వారి శాప వృత్తాంతమంతా మీకే స్ఫురణకు వస్తుంది. నాతో ఉన్న ఈ సుందరాకారుని సాయం వలనే నేను మీకు శాప విముక్తి కలిగించాను అని మణిమేఖలు చెప్పగా, మాలాగునే మిగిలిన ఈ ప్రేతాలన్నీ తిరిగి బతుకుతాయా అని మణిమేఖల తల్లిగారు అడిగింది. అవును, మన వైకుంఠపురం ఎప్పటిలాగా సర్వశోభాయమానమైతుంది అని మణిమేఖల తల్లిదండ్రులు కృష్ణశర్మ వెంటరాగా ముందుకు నడిచింది. వారలా నడుస్తూ ఉండగా ధర్మపాలుడికి అతని భార్యకును క్రమంగా పూర్వస్మృతి కలగటం మొదలుపెట్టింది. తమ అన్నదాన క్రతువు, వసంతసేన వృత్తాంతము, అగ్నిహోత్రుల శాపము అన్నీ కళ్లకు కట్టినట్లు జ్ఞాపకం రావటం మొదలుపెట్టాయి. ఆ చేరువలోనే పడి ఉన్న వసంతసేన తాము సిద్ధుడు అనుకున్న కాషాయంబరదారుల కళేబరాల్ని చూసి మణిమేఖల వారిపై కూడా కమండలోదకములు చల్లింది. వెంటనే వారు కూడా లేచి నిలుచుని ఆశ్చర్య విభ్రాంతులతో తమకు దాపులో ఉన్న వారిని చూస్తూ ఉండగా మణిమేఖల వసంతసేన వీపుపై తట్టి, వసంతసేన, మీ మామ అగ్నిహోత్రుల వారి శాపం నేటితో తీరిపోయింది, నీకిక భయం లేదు అంది. వసంతసేన సంతోషంతో మణిమేఖలను కౌగిలిస్తూ ఉండగా, వసంతసేన, నువ్వా, నన్నింకా గుర్తించలేదా అంటూ కాషాయంబరధారి అనటము విని మణిమేఖలాదులు
వసంతసేన కూడా తెల్లబోయి అతని వైపు చూశారు. వసంత, వసంత, ఇదంతా నా అదృష్టమా? నువ్వు బ్రతికి ఉన్నావా? ఇదంతా నా అదృష్టమా? అంటూ ఆనంద పరవశురాలై వసంతసేన తన ప్రియుని కౌగిలించగా అతను ఆమెను బుజ్జగించాడు. తాము సిద్ధుడనుకున్నవాడు వసంతసేన ప్రేమించిన మంత్రి కుమారుడు వసంతుడు అని తెలుసుకొని మరింత ఆశ్చర్యపోయారు. అనంతరము వసంతుడిలా అన్నాడు, నా మూలంగానే నువ్వు హత్యా నేరానికి గురై ఇడుముల పాలయ్యావు. మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకున్న దండపాణిని హత్య చేసిన వాడిని నేనే. నీకు దండపాణితో పెళ్లి జరిగిన కొంతకాలానికి నేను భూప్రదక్షిణ సక్రమంగా పూర్తి చేసి నగర ప్రవేశం చేయగానే అగ్నిహోత్రుల మోసం వలన నువ్వు అతని కొడుకుని వివాహమాడిన వృత్తాంతమంతా తెలిసి చాలా విచారించాను. ప్రతీకారం చేయడానికి పూనుకున్నాను. నేను తిరిగి వచ్చిన విషయం ఎవరికీ తెలియకుండా ప్రచ్ఛన్నంగా 4 రోజులు గడిపాను. ఆ 4 రోజులు అగ్నిహోత్రుల ఇంట్లో మీ పడక గది ప్రవేశించడానికి ప్రబల ప్రయత్నాలు చేశాను. ఒకానొక రాత్రి ఇంటి కప్పునకు కంత చేసి ఆ కంత గుండా మీ పడక గది చేరి మీ మంచం కింద నక్కి నువ్వును మూర్ఖుడైన దండపాణిని వేరువేరు మంచాలపైన గాఢ నిద్రలో ఉండగా నేను అతన్ని హత్య చేసి వచ్చిన కంత గుండా పారిపోయాను. నాటి నుంచి కాషాయపు గుడ్డలు ధరించి బికారినై తిరుగుతున్నాను. అదృష్టవశాత్తు ఇప్పటికిలా కలుసుకున్నాము అని అతను చెప్పిన దానిని విని అందరూ సంతోషించారు. కానీ ఆనాడు నాలుకలేని గంట ఏ సిద్ధుని ప్రభావం వలన మోగిందో తిరిగి ఎందుకు ఆగిందో తెలియక వారు తమ సందేహాన్ని వసంతుణ్ణి అడిగారు. అందుకు అతను ఇలా బదులు చెప్పాడు, భూప్రదక్షిణ కార్యం వల్ల కలిగిన ఫలితము అమోఘమని విన్నాను. సిద్ధుడు పొందిన తపస్సిద్ధిని భూప్రదక్షిణ చేసినవాడు కూడా పొందుతున్నాడని మహాత్ములు చెప్పగా నేను తెలుసుకున్నాను. నేనానాడు మీ కోట ముందరి ఎంగిలాకుల్లోని అన్నము ఏరుకొని తినటము ఆ గంట మోతకు కారణము. మధ్యలో మీరు నా తిండికి అంతరాయం కలిగించడము గంట మోత ఆగిపోవటానికి కారణమై ఉంటుందని నేనిప్పుడు ఊహిస్తున్నాను. వసంతుడు చెప్పిందే సరి అయినదని అందరూ అనుకున్నారు. ఏది ఏమైనా భగవంతుని సంకల్ప ప్రకారమే అంతా జరిగింది అని మణిమేకల తిరిగి వారందరితో ముందుకు సాగిపోతూ కమండలోదకమును కనిపించిన ప్రేతములపైనన్నిటినీ చల్లుతూ ఉండగా మృత శరీరాలు ఒక్కొక్కటే నిద్రలో నుంచి మేల్కొన్నట్లు లేవటము గమనించిన వసంతుడు ఈ ఉడ్యూరాన్ని గురించి వసంతసేనని అడుగుతూ ఉంటే ఆమె క్రమంగా మణిమేకల వృత్తాంతాన్ని తమ వృత్తాంతాన్ని అతనికి వివరించి చెబుతూ అతని సందేహాలన్నింటినీ తీరుస్తోంది. ఆనాడు సాయం సమయం అయ్యేసరికి నర, వానర, మృగ, పక్ష్యాది వైకుంఠపుర సర్వ ప్రేత రూపములు సజీవములైనాయి. ఆ నగరం ఎప్పటి సౌభాగ్య దశను పొంది కళకళలాడుతూ ఉండగా మణిమేకల తన బంధు పరివారములతో కోట ప్రవేశించనై ఉండగా ఒక కుష్ఠరోగి నడవలేక కర్ర ఊతం వలన మెల్లగా అడుగులు వేసుకుంటూ కోట సింహద్వారం దగ్గర మణిమేకలాదులను చూసి నమస్కరించి, నా ఘోర పాపము ఈ కుష్ఠు రూపంలో నన్ను బాధిస్తోంది. పుణ్యులైన మీ దర్శనం కోసమే వేచి ఉన్నాను అని వారి పాదములపై పడనై ఉండగా మణిమేకల అతన్ని వారించి, మీరు అగ్నిహోత్ర పండితులని నాకు తెలుసు. పశ్చాత్తాపం వలన మీ పాపాలు నశించగలవు అంటూ కమండల జలాన్ని అతనిపైన కూడా చల్లగా అతనెప్పటిలాగున ఏ రోగము లేక బ్రహ్మవర్చస్సుతో కనిపిస్తూ అందరికీ నమస్కరించాడు. చనిపోయిన మీ కొడుకునెవరూ తేలేరు. అది దైవ నిర్ణయం. స్వార్థపరులై అహంకారంతో మీరు కావించిన పాప కార్యాల వల్ల కలిగిన ఫలితాన్నే మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఇంతటి నుంచైనా విజ్ఞానం కలిగి ఉండటం అవసరం. గతం మరచిపోండి. చనిపోయిన మీ పుత్రుడికి బదులు ఇదిగో మంత్రి కుమారుడు వసంతుడు. మీరు ఇతన్ని పుత్ర వాత్సల్యంతో గౌరవించండి. ఆది నుంచి అతన్నే ప్రేమిస్తూ తన కన్యాత్వమునకు ఎటువంటి కళంకము రాకుండా కాపాడుకున్న వసంతసేనను అతనికిచ్చి విధిగా వివాహం జరిగించండి. వారి ఆనందమే మీ ఆనందంగా భావించి శేష జీవితం గడపండి. ఈ నా ఆదేశాన్ని అశ్వపతి మహారాజుకు కూడా తెలిపి అందరూ సుఖంగా ఉండండి అని మణిమేకల చెప్పగా అగ్నిహోత్రుడు పరమ సంతోషంతో ఆమెకు నమస్కరించి, అమ్మా, వయసులో నువ్వు చిన్నదానివైనా గుణసంపదలో అందరినీ మించావు కాబట్టి నీ సద్గుణ సంపదకు నా నమస్మృతులు. నీ ఆదేశంలో ఇక అక్షరం తప్పనీయక మసులుకుంటాను అని అగ్నిహోత్రుడు వసంతసేనని
వసంతుణ్ణి దగ్గరకు తీసి వాత్సల్యం చూపాడు. మణిమేకల ఆ నూతన దంపలు కానున్న వారిని ఆశీర్వదించి వారికి తమ కోటలోని వెలలేని వస్తు వాహనాలు బహూకరించి అగ్నిహోత్రుని వెంట వారి నిజ రాజధానికి సాగనంపింది. ధర్మపాలుడా వెనువెంటనే తమ ప్రజల్ని ఇతర సర్వప్రాణకోటిని సజీవులుగా చేసి చల్లగా కాపాడిన ఇలవేలుపు మోహనమూర్తికి ఉత్సవం జరిగించటానికి మణిమేకల కోరికపైన సర్వసన్నాహాలు బ్రహ్మాండంగా చేయటానికి ఉపక్రమించాడు. అక్కడ అలకాపురిలో అశ్వపతి కుమార్తెకు మరణదండన విధించిన నాటి నుంచి మనోవ్యాధి వలన మంచం పట్టి అహర్నిశలు వసంతసేననే తలుచుకుంటూ ఒకరోజు కంటే ఒకరోజు క్షీణించి శల్యమవుతున్నాడు. రాజకార్య భారాలన్నింటినీ మంత్రికి అప్పగించి విరక్తుడై ఉన్న సమయంలో ఒకనాడు అమాత్యుడు ప్రభువును దర్శించడానికి వచ్చి ఆయన క్షీణదశను చూసి చాలా కంగారు పడ్డాడు. ప్రభు, జరిగిపోయిన దాని గురించి తమరిప్పుడు బెంగపెట్టుకుని క్షీణించిపోయినందువలన ప్రయోజనమేముంటుంది అని విషాదంతో అడిగాడు. నాకింక ఏ ప్రయోజనం కావాలి మంత్రి? కన్న కుమార్తెను దుర్మరణానికి గురి చేసిన నేను మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాను. అగ్నిహోత్రుల వారి సమాచారం కూడా ఏమీ తెలియలేదు కదా? లేదు ప్రభు, శరీరంలో కుష్ఠరోగం ప్రవేశించిందని, దానితో తీసుకుంటూనే నగరం వదిలిపోయాడని, ఇంతవరకు తిరిగి రాలేదని తెలుస్తోంది. చేసుకున్న కర్మ అనుభవించక తప్పుతుందా? అతనికి పుత్రశోకము, నాకు పుత్రికా శోకము. ఈ రెంటితో మా తనువులు రెండు ఇలా క్షీణించిపోవలసిందే. నేను కూడా మీతో పాటే కదా ప్రభు. భూప్రదక్షిణకని పోయిన నా కొడుకు వసంతుని గతి ఏమైంది? అతని వార్తలేమైనా తెలిసాయా? తెలిస్తే అనుకోవటం ఎందుకు ప్రభు? వాడసలు బ్రతికి ఉన్నాడో లేదో కూడా సందేహమే. నువ్వు గుండె నిబ్బరం మనిషివి గనక ఇంతవరకు ఇలా ఉన్నావు. విచారించినందువలన ప్రయోజనం ఉంటుందా ప్రభు? ఉండదని తెలిసినా సుఖదుఖాలు మనం కోరితే వచ్చేవి కాదు కదా మంత్రి. ఈ పుత్రికా శోకము నన్ను క్షణక్షణము క్షీణింపజేస్తోంది. గంపంత దుఃఖాన్ని కడుపులో పెట్టుకుని నేనిక ఎక్కువ కాలం బ్రతకలేను. నేడో రేపో నా తనువు తెల్లారిపోతుందని తెలుస్తోంది. అనంతరం ఈ రాజ్య సంపదలన్నీ ఎవరి పాలు చేస్తావు? ఎవరి పాలు చేయవద్దు. నీ కొడుకు వసంతుడు బ్రతికి వస్తే అతనికి పట్టాభిషేకం చెయ్యి. అతను రాకుంటే నువ్వే ధర్మం వదలకుండా ధరాపాలన చెయ్యి. ఆ ధర్మం కోసమే కదా నేను నా కూతురికి నిర్దాక్షిణ్యంగా మరణదండన విధించాను. ఆమె నిజంగా భర్తను హత్య చేసిందని మీరింకా నమ్ముతున్నారా ప్రభు? ఎందుకు నమ్మను? నమ్మకపోతే మరణదండన విధిస్తానా? గురువు ముఖత అసత్యం వెలువడదు. అగ్నిహోత్రులంతటి వాడు చూసిన విషయాన్ని చెప్పినప్పుడు ఎవరు నమ్మకుండా ఉంటారు? నా కుమార్తె నీ కొడుకు వసంతుణ్ణి ప్రేమించి అతడిని వివాహమాడగోరింది. కానీ దండపాణిని కోరి ఉండలేదు. ఆ వివాహము నిర్బంధం వల్ల జరిగిందని నాకు తెలుసు. అందువలన ఆమె ఇష్టం లేని భర్తను హత్య చేసి ఉంటుందనటము సత్యదూరం కాదు. ఒకవేళ మీ ఊహ పొరపాటైతేనో ప్రభు? అంటే ఆమె భర్తను హత్య చేసి ఉండకపోతే? అగ్నిహోత్రుల వారి వాక్యం అబద్ధమా? నేను నా బిడ్డని అనవసరంగా చంపుకున్నానా? ఆమె నూరేళ్ల బతుకుని బద్దలు చేశానా? ఆ నిండు ప్రాణము నా అవివేకం వలన నాశనమైందా? ధర్మం పేరుతో నా తల్లిని నేను బలి తీసుకున్నానా అని దుఃఖావేశపూరితుడైన మహారాజు కంపించే శరీరంతో పాన్పుపై నుంచి లేవబోయి క్రింద పడిపోయాడు. మంత్రి పట్టుకోవాలని ప్రయత్నించి వ్యర్థుడైనాడు. వెంటనే కొందరు పరివారజనం వచ్చి మహారాజును తిరిగి పాన్పుపైకి చేర్చారు. కానీ ఆయనకప్పుడు కంటి చూపు నోట మాట లేకుండా పోయింది. మంత్రి తన తెలివి తక్కువ సంభాషణ వల్ల కదా మహారాజుకి ఇటువంటి దుస్థితి కలిగిందని విచారిస్తూ వెంటనే వైద్యులకు వార్తలు పంపాడు. అంతలో ఒక ద్వారపాలకుడు పరుగున మహారాజుల మందిరానికి ప్రవేశించి, ప్రభు అగ్నిహోత్రుల వారు అందరితోనూ వచ్చారు అని తడబడుతూ చెప్పగా మంత్రి తెల్లబోయి, అగ్నిహోత్రుల వారా? అందరితోనూ వచ్చారా? ఎవరందరితో అని అడగ్గా, వారితోనే ప్రభు, మీ అబ్బాయి గారితో వారి అమ్మాయి గారితో అని వాడు సంతోషంతో తడబడుతూ చెప్పాడు. మంత్రి విభ్రాంతుడై, మా అబ్బాయితోనా అమ్మాయితోనా అంటూ పరిచారకుని జవాబుకి ఎదురు చూడకుండా వడివడిగా ద్వారం దగ్గరికి వచ్చాడు. అక్కడ వేచి ఉన్న అగ్నిహోత్రులని, వసంతుడిని, వసంతసేనను చూసి విభ్రాంతుడయ్యాడు.
తాను కంటున్నది కలో యథార్థమో అర్థం కాక తొట్రుపడ్డాడు. ముగ్గురు మంత్రికి నమస్కరించారు. మా నాన్నగారు క్షేమంగా ఉన్నారు కదా అని వసంతసేన అడగ్గా, లేదమ్మా, నీ మీద బెంగ వలన ఆయన ఆరోగ్యం చెడగొట్టుకొని ఇప్పుడు మరీ ప్రమాదంలో ఉన్నారు. మీరందరూ ఎలా వచ్చారో నాకు తెలియదు. సమయానికి వచ్చారు, త్వరగా రండి అని మంత్రి వారితో ఎక్కువ మాట్లాడటానికి అవకాశం లేక ఆ ముగ్గురిని వెంటబెట్టుకుని మహారాజు స్పృహ తప్పి ఉన్న మందిరంలోనికి తీసుకుని వెళ్ళాడు. అప్పటికి రాజవైద్యులు మొదలైన వారందరూ కూడా హాజరైనారు. వసంతసేన తండ్రిగారి పాన్పు మీద కూర్చొని తన చేతులతో వారి శరీరాన్ని తాకుతూ, నాన్నగారు, నాన్నగారు, అయ్యయ్యో ఇలా అయిపోయినారేమిటి? నేనొచ్చాను, ఒక్కసారి కళ్ళు విప్పి చూడండి అంది. ఆ దుఃఖపూరిత కంఠము చెవులు పడగానే మహారాజు అశ్వపతి కళ్ళు విప్పి తన ఎదుట నిలిచిన వారందరినీ ఆశ్చర్య విభ్రాంతులతో తిలకించడం మొదలుపెట్టాడు. శిరచ్ఛేదన చేయబడ్డ కూతురు మళ్ళీ ఎలా వచ్చిందా అని అతను తెల్లబోతూ ఉండగా అగ్నిహోత్రులు మహారాజుల పాదాలు పట్టుకొని, మహారాజా, అంతా నా అపరాధం. నా కొడుకును హత్య చేసింది వసంతసేన కాదు. నేను పొరబట్టమే కాకుండా మీ చేత కూడా పొరపాటు చేయించాను. భగవదనుగ్రహం వలన వసంతసేన మరణదండను తప్పించుకొని సజీవురాలై ఉండటం మన అదృష్టం. నా అవివేకం వల్ల జరిగిన దాన్ని క్షమించండి అన్నాడు. వసంతసేన హంతకురాలు కాదా? అయితే మీ కొడుకుని హత్య చేసిన వారెవరు అని మహారాజు కొంత స్వస్థత చేకూర్చుకుని అడగ్గా, వసంతుడు వేగంగా కొట్టుకునే గుండెలతో తలను క్రిందకు దించుకుని నిల్చొని ఉన్నాడు. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఇప్పుడు చర్చించవలసిన విషయం అది కాదు. మీరు స్థిమితపడండి అని అగ్నిహోత్రులు తిరిగి అన్నాడు. మీరిప్పుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నారు అని మహారాజనగా, అవును, ఆరోగ్యంగానే ఉన్నాను. మేమందరము ఇటువంటి స్థితిలో తిరిగి మిమ్మల్ని కలుసుకోగలటానికి వైకుంఠపుర రాజకుమార్తె మణిమేఖల అనే ఒక దైవాంశ సంభూతురాలు కారణము. ఆ వివరాలన్నీ నిదానంగా మనవి చేస్తాను. ఇంతవరకు మీకు తెలియని కొత్త విషయం ఏమిటంటే, రాజపుత్రి వసంతసేన నా కుమారుని వివాహమాడినప్పటికీ అతనితో ఒక్కనాడైనా భార్యగా సంచరించక తన కన్యాత్వమును కాపాడుకుంది. మరణించిన నా కొడుకిక లేనివాడే కదా. మంత్రి కుమారుడైన వసంతుడిప్పటికీ యథావిధిగా భూప్రదక్షిణ చేసి వచ్చాడు. ఆది నుంచి అతని యందే మనసును లగ్నం చేసుకుని ఉన్న వసంతసేనని ఇప్పుడు అతనికిచ్చి వివాహం చేయటం కర్తవ్యము అని అగ్నిహోత్రులు చెప్పిన దానిని విని మంత్రి మహారాజులిద్దరూ మరింత సంతోషాన్ని పొందారు. తల్లి వసంతసేన, నువ్వు తిరిగి ఇలా కళ్ళబడతావని నేను కలలో కూడా అనుకోలేదు. భగవంతుడు నా యందున్నాడు అని మహారాజు ఆనంద బాష్పాలు రాలుస్తూ కుమార్తెను గారవిస్తూ ఉండగా ఆమె, తండ్రి, మీచే విధించబడిన మరణదండన తన యుక్తి వలన తప్పించి నాకు ప్రాణదానం చేసిన దాత మంత్రి అన్నది. ఏ విషయం విన్నా వింతగానే ఉందే. నీ మరణదండన తప్పించినవాడు మన మంత్రేనా అని మహారాజు మరింత ఆశ్చర్యంతో అడిగాడు. అన్ని విషయాలు తమరు నిదానం మీద అవగాహన చేసుకుంటారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోండి. మీకిప్పుడు ఎటువంటి మనఃక్లేశము ఉండవలసిన పని లేదు అని మంత్రి అన్న మీదట తండ్రి కుమార్తెలను మాత్రమే అక్కడ ఉంచి మిగిలిన వారంతా యువతలకు వచ్చారు. వైకుంఠపురంలో మోహనమూర్తికి 3 దినాలు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరిపించడము పూర్తి అయిన తర్వాత తన పునర్జన్మ వృత్తాంతము అనగా అగ్నిహోత్రుల వారి శాప ఫలితంగా సర్వ ప్రాణులతో పాటు తాను కూడా మృతురాలు కావటమును మోహనమూర్తి ఆదేశించిన ప్రకారము తిరిగి తాను భోగపురంలో శంభునాథ దంపతులకు పుత్రికగా జననమొందినది లగాయత్తు ఆనాటి వరకు నడిచిన కథను యావత్తు మణిమేఖల తొలి జన్మలో తల్లిదండ్రులైన ధర్మపాల దంపతులకు ఆమూలాగ్రంగా వినిపించి వారు ఆశ్చర్య సంభ్రమాలలో మునిగి ఉండగా, జననీ జనకులారా, నేను భోగపురాన్ని వదిలి బహు పెద్ద కాలమైంది కనుక అక్కడ తల్లిదండ్రులైన శంభునాథ దంపతులు నా కొరకు ఎంతగానైనా దిగులు చెందుతూ ఉంటారు. కనుక నేను భర్త సహితంగా పోయి భోగపురాన్ని చేరవలసి ఉన్నది. అనుమతి ఇచ్చి నన్ను పంపించండి అన్నది. అయ్యో తల్లి, మేమెన్నో నోములు నోచి నిన్ను కన్నాము, పెంచి పెద్దదానిగా చేశాము. నీపై మా మనసు తీరకమునిపే శరణాగతురాలైన వసంతసేనకు అభయమిచ్చిన కారణం వలన మేము, మాతో పాటు నువ్వు, ఈ నగరంలోని సర్వప్రాణులు అగ్నిహోత్రుల వారి శాపానికి గురి అయి దుర్మరణాలు పొందాము.
నీ తపశక్తి వలను మా అదృష్టం వలను వైకుంఠపురంలోని సర్వస్వము తిరిగి సజీవమైనందుకు మేము అమితానందం పొందుతూ ఉండగా నీకు మేము కాక మరి ఒక తల్లిదండ్రులున్నారని చెప్పి తిరిగి మన క్లేశాన్ని కలిగిస్తున్నావు. నీ ఎడబాటుకు మేమోర్వగలమా తల్లి? నువ్వు లేని ఈ రాజ్య సంపదలు, ఈ భోగభాగ్యాలు మాకెందుకమ్మా అని విషాదాన్ని పొందుతున్న వారికి మణిమేకల, నాకు మీరెటువంటి తల్లిదండ్రులు, శంభునాథ దంపతులు అటువంటి తల్లిదండ్రులే. మీరు నా తొలి జన్మలో తల్లిదండ్రులు, వారు మలిజన్మలో తల్లిదండ్రులు. మలిజన్మకు కారకులైన వారి వలనే కదా ప్రేతపూరితమైన ఈ వైకుంఠ నగరము తిరిగి సజీవమై సర్వశోభాయమానంగా ఉంది. నా ఎడబాటును మీరెంత సహించలేరో వారు కూడా అంతే సహించలేరు కదా అని నచ్చ చెప్పగా, నువ్వు చెప్పింది ధర్మ విరుద్ధమని కానీ అసత్యమని కానీ మేమనలేదమ్మా. నిన్ను వదిలి ఉండటం ఎలాగాని కుమిలిపోతున్నాము అని ధర్మపాల దంపతులు అన్నారు. అప్పుడు కృష్ణశర్మ కలుగజేసుకొని, మిమ్మల్ని వారిని కూడా తృప్తిపరచవలసిన బాధ్యత మాపై ఉంది. కనుక నేనొక మార్గాన్ని ఆలోచించాను, చెబుతా వినండి. సంవత్సరానికి 6 మాసాలు ఈ వైకుంఠ నగరంలో మీ దగ్గర, మిగిలిన 6 మాసాలు భోగపురంలో వారి దగ్గర. మేం ఆలు మగలం ఇద్దరము ఉంటాము, బాగుందా అన్నాడు. నేను అదే చెప్పాలనుకుంటూ ఉండగా మీ అల్లుడు చెప్పారు. సరిపోయింది కదా అని మణిమేకల అడిగింది. అందుకు ఆ తల్లిదండ్రులు, బాగుందమ్మా, ఈ పద్ధతి చాలా బాగుంది. మీరు అక్కడున్న 6 మాసాలు అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిందనుకుని తృప్తి పడతాము. మీరు ఇక్కడున్నప్పుడు ఆ తల్లిదండ్రులు అలాగే అనుకోవాలి అన్నారు వాళ్ళు. ఇప్పుడు అందరికంటే మణిమేకల పని బాగుంది. పుట్టిన ఇల్లు 2 అన్నాడు కృష్ణశర్మ నవ్వుతూ. మీకు మాత్రము అత్తవారిల్లు 2 కాదా అంది మణిమేకల. అంతేకాదు, ఉభయ రాజ్యాలకు వారసుడీనగారే అన్నారు ధర్మపాలుడు కాంతిమతీదేవి. ఇంతకు అసలు సంగతి చెప్పలేదు కదా మణిమేకల అని కృష్ణశర్మ అన్న విషయం తెలియక, ఏమిటిది, అన్ని సంగతులు చెప్పాననుకున్నానే అంది మణిమేకల. మన పెళ్లి సంగతి. ఓ అవును, మాకింతవరకు పెళ్లి కాలేదన్న సంగతి మీకు తెలుసు కదా. ఈయనగారు నా ప్రశ్నకు బదులు చెప్పడము, వివాహానికి ఏర్పాట్లు జరగటము అంతవరకే అయింది. ఆ సమయంలోనేగా నాగకన్య వచ్చి ఈ అందగాడిని అపహరించుకొని పోవటము, నేను వెతుక్కుంటూ బయలుదేరటము జరిగాయి. అప్పుడనగా బయలుదేరిన నేను ఇంతవరకు ఆ తల్లిదండ్రుల ముఖమే చూడలేదు. భోగపురంలో వారిప్పుడు ఎలా ఉన్నారో ఏమో అని మణిమేకల వారిని తలుచుకొని కొంత విషాదాన్ని పొందింది. అయితే మీ వివాహము ఇక్కడ మా చేతుల మీదుగా జరిగించే భాగ్యము మాకిప్పించకూడదా అని ధర్మపాల దంపతులు ఉబలాటపడగా, అది ధర్మం కాదు, మణిమేకలకు వివాహ ప్రయత్నాలు జరిగిందక్కడే. ఈమె ప్రశ్నకు బదులు చెప్పలేక ఎందరో రాజకుమారులు హతులైందక్కడ. ఈమె ప్రశ్నకు బదులు చెప్పి వివాహం ఆడటానికి నేను ప్రతిజ్ఞ చేసిందక్కడ. అందువలన మా వివాహం కూడా అక్కడే జరగటం ధర్మం. ఆ శుభ సమయంలో మీరు కూడా అక్కడనే ఉంటారు అన్నాడు కృష్ణశర్మ. ఎక్కడ భోగపురము, ఎక్కడ వైకుంఠపురము, ఎన్ని సముద్రాలు దాటాలి, ఎంత దూరం ప్రయాణం చేయాలి అని ధర్మపాలుడు తిరిగి అనగా, అయినప్పటికీ మీ కుమార్తె వివాహము మీరు లేకుండా జరగదు కదా అన్నాడు కృష్ణశర్మ. ఇప్పుడు మాతో బయలుదేరి రాకూడదా, అందరం కలిసి వెళ్ళవచ్చును అన్నది మణిమేకల. ఇప్పుడే కదా మేం తిరిగి ఈ ప్రపంచంలో పడ్డది. ప్రజలు రాజ్యము వదిలి ఇంతనే వెళ్ళటానికి వీలు కాదు. చక్కదిద్దుకోవలసిన రాజకార్యాలు ఎన్ని ఉంటాయి అని ధర్మపాలుడు చెప్పింది సమంజసంగా ఉండటం వలన మణిమేకల వారిని ఎక్కువగా నిర్బంధం చేయలేదు. తర్వాత ఒక శుభముహూర్తాన మణిమేకల కృష్ణశర్మల భోగపుర ప్రయాణానికి సర్వసన్నాహాలు జరిపించబడ్డాయి. విషకన్య జానపద నవల 48వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.